మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. తన నియోజకవర్గంలోని మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేచెళ్ల మండలంలో నేడు జరిగిన పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ విద్యార్థులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ను మంత్రి ఆనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతోనే ఈ కార్యక్రమం ప్రారంభమైందని పేర్కొన్నారు. టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకోవడంలో భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు వ్యాపార దృష్టితో నడుస్తుంటే ప్రభుత్వ పాఠశాలలు సేవల కోసం పనిచేస్తున్నాయని అన్నారు. పథకాలకు రాజకీయ రంగు ఇవ్వకుండా విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని డొక్కా సీతమ్మ వంటి ప్రముఖుల పేర్లతోనే ఇస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి ప్రోత్సాహం అందించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విద్యార్థులతో ఎంతో ఆప్యాయతతో మాట్లాడగా విద్యార్థులు కూడా ఎంతో ఆనందంగా వారితో గడిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శుభ్రంగా చేతులు శుభ్రంగా ఉండాలి. ముందు మీరు వాడాక మళ్ళీ మీ నెక్స్ట్ బ్యాచ్ వాడద్దు కదా. ఏ ట్యాబ్స్ మీ క్లాస్ అయిపోయాక నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి కూడా ఇవే. అందుకని మీ ఫింగర్స్, మీ హ్యాండ్స్, 4 హ్యాండ్స్ శుభ్రంగా ఉండాలి. సరేనా? అది నారా లోకేష్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 3-4 మాసాల పాటు కేవలం ఈ విద్యను మనం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఒక విలువైనటువంటి విద్యని మనం అందించాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆలోచన చేశారు. రేపటి సమాజం వైపు, రేపటి భవిష్యత్తు వైపు మళ్లించాల్సినటువంటి కార్యక్రమం కేవలం స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్ మాత్రమే కాదు, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికే ఈనాడు ఈ మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా మందికి చులకన భావం. నేను ఒకటే తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడే కాదు, గతంలో కూడా చెప్పేవాడు. మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చాం. నేను చదివింది మున్సిపల్ హై స్కూల్, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి చదివాను. తర్వాత ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదివాం, ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివి ఈరోజు ఈ స్థాయిలో మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి అవకాశం వచ్చిందంటే నాడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాం కాబట్టే వచ్చింది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి టీచర్లు, మాస్టర్స్ వాళ్ళు ఊరికిన ఉద్యోగాలు రాలేదు. వాళ్ళు టీచర్ ట్రైనింగ్ కోర్సులు పాస్ అయ్యారు, బిఈడి కోర్సులు పాస్ అయ్యారు, ఎంఈడి కోర్సులు పాస్ అయ్యారు. ఉన్నత విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళని ప్రభుత్వం టీచర్లుగా ఎంపిక చేసి ఇవాళ మన యొక్క విద్యాలయాలకి వాళ్ళని టీచర్స్, మాస్టర్స్గా పంపడం జరిగింది. పూర్తిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. అందుకని డొక్కా సీతమ్మ గారిని ఎంపిక చేసుకున్నాం.